bang, bang. హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన ఆలు కుర్మా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పూర్తిగా చూడండి. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆలు కుర్మా కోసం ముందుగా ఒక 2-3 ఆలూని కట్ చేసుకొని బాయిల్ చేసుకుందామండి. తర్వాత ఇలా స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పీసెస్గా అయినా. తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఆల్రెడీ నైట్ నానబెట్టిన బఠానీ వేసానండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాము. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దామండి. తర్వాత ఆల్రెడీ మనం ఉడకపెట్టిన ఆలు ముక్కల్ని వేసేసి ఒక సన్నగా కట్ చేసుకున్న టమాటాని కూడా వేద్దామండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, నేనైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, వేసి బాగా కలపాలి. కొంచెం ఆలు మగ్గాక ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నామండి. కర్రీ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, ఒక స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలిపి ఒక 5 మినిట్స్ మళ్ళీ బాయిల్ అవనిద్దామండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని కూరలో వేసి బాగా కలపాలండి. శనగపిండి వేయడం వల్ల కూర కొంచెం చిక్కబడుతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని కర్రీని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాయిల్ అవనిద్దాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఆలు కుర్మా రెడీ అయిపోయింది. ఇది చపాతీలో కానీ వెజిటేబుల్ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.